Good morning, students. మన లాస్ట్ క్లాస్లో NMR ఇన్స్ట్రుమెంటేషన్ గురించి చూసామమ్మా. ఇన్ టుడేస్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ రిలాక్సేషన్ ప్రాసెస్. NMR స్పెక్ట్రోస్కోపీలో రిలాక్సేషన్ ప్రాసెస్ అంటే ఏంటో ఇవాటి క్లాస్లో మనం చూద్దామమ్మా. సో ఇప్పుడు రిలాక్సేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ సమ్ నాన్ రేడియేటివ్ ట్రాన్సిషన్ by which a nucleus in an upper spin state returns to the lower spin state. ఓకేనమ్మా. సో ఇక్కడ న్యూక్లియస్ అప్పర్ స్పిన్ స్టేట్లో ఉన్న న్యూక్లియస్ లోయర్ స్పిన్ స్టేట్కి వచ్చేటప్పుడు ఇక్కడ జరిగే ఈ నాన్ రేడియేటివ్ ట్రాన్సిషన్ ఏమంటున్నారు అంటే రిలాక్సేషన్ ప్రాసెస్ అని చెప్పి అంటున్నారు. ఓకేనా. సో రిలాక్సేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే సో అప్పర్ స్పిన్ స్టేట్లో ఉన్న న్యూక్లియస్ అనేది గ్రౌండ్ స్టేట్కి వస్తుంది, అంటే లోయర్ స్పిన్ స్టేట్కి వస్తుంది. సో ఇలా అప్పర్ స్పిన్ స్టేట్లో ఉన్నది లోయర్ స్పిన్ స్టేట్కి వచ్చేటప్పుడు సో ఇక్కడ జరిగే ఈ నాన్ రేడియేటివ్ ట్రాన్సిషన్, ఓకేనా. సో నాన్ రేడియేటివ్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. సో అదే దాన్ని ఏమంటున్నామంటే రిలాక్సేషన్ ప్రాసెస్ అని చెప్పి అంటున్నారు. సో అసలు ఇక్కడ ఎందుకు నాన్ రేడియేటివ్ ట్రాన్సిషన్ అనేది జరగాలి, ఓకేనమ్మా. సో ఇప్పుడు NMR స్పెక్ట్రోస్కోపీ కనుక రికార్డ్ అవ్వాలి అంటే నెసెసరీ కండిషన్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్, అంటే ఆల్ఫా స్పిన్ స్టేట్లో న్యూక్లియస్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. అంటే న్యూక్లియస్ యొక్క పాపులేషన్ అనేది ఆల్ఫా స్పిన్ స్టేట్లో ఎక్కువగా ఉండాలి, ఓకేనా. సపోజ్ సో ఇదేమో ఆల్ఫా స్పిన్ స్టేట్ అని చెప్పి అంటున్నాము, దీన్నేమో బీటా స్పిన్ స్టేట్ అని చెప్పి అంటున్నాం. సో ఇప్పుడు ఆల్ఫా స్పిన్ స్టేట్లో సపోజ్ నా దగ్గర మొత్తం న్యూక్లియస్ మొత్తం 6 న్యూక్లియస్ ఉన్నాయి అనుకుంటున్నాను నేను. మొత్తం ఎన్ని న్యూక్లియస్ ఉన్నాయమ్మా? 6 న్యూక్లియస్ ఉన్నాయి. సో ఇప్పుడు 6లో 5 ఏమో మనం అప్లై చేస్తున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీనికి ఎలైనెడ్ పొజిషన్లో ఉంటేనేమో ఆల్ఫా స్పిన్ స్టేట్, దీనికి అపోజిట్ పొజిషన్లో ఉంటేనేమో అపోజిట్ డైరెక్షన్లో ఉంటేనేమో బీటా స్పిన్ స్టేట్. సో ఓవరాల్ 6 న్యూక్లియై ఉన్నాయనుకుంటే 5 న్యూక్లియై ఏమో ఆల్ఫా స్పిన్ స్టేట్లో ఉన్నాయి అండ్ 1 న్యూక్లియై ఏమో బీటా స్పిన్ స్టేట్లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది? ఆల్ఫా స్పిన్ స్టేట్ నుంచి బీటా స్పిన్ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. అదేగా మనం చెప్పుకున్నది. సో ఇక్కడ ఉన్న మనం ఇచ్చే ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని అండ్ ఇక్కడ ఉన్న ఈ రెండింటికి మధ్యన ఉన్న డిస్టెన్స్ డెల్టా ఈని బేస్ చేసుకుని, రెండింటికి మధ్య ఉన్న ఎనర్జీ డిఫరెన్స్ని బేస్ చేసుకుని సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్రాన్సిషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న న్యూక్లియస్ ఒకటి ఈ స్పిన్ స్టేట్కి వెళ్తుంది, అంటే ఆల్ఫా స్పిన్ స్టేట్లో ఉన్నది దీని యొక్క స్పిన్ని ఫ్లిప్ చేసి ఈ బీటా స్పిన్ స్టేట్కి వస్తుంది. సో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఒక న్యూక్లియస్ అనేది తగ్గింది, ఇక్కడేమో బీటా స్పిన్ స్టేట్ యొక్క పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో నెక్స్ట్ ఇంకొక న్యూక్లియస్ కూడా ఏమవుతుందంటే ఆల్ఫా స్పిన్ స్టేట్ నుంచి బీటా స్పిన్ స్టేట్కి వచ్చింది. సో ట్రాన్సిషన్ అనేది జరిగింది, అంటే ఆల్ఫా స్పిన్ స్టేట్ నుంచి బీటా స్పిన్ స్టేట్కి స్పిన్ ఫ్లిప్ చేసి ఏమైందంటే ట్రాన్సిషన్ అనేది జరిగింది. సరే. సో ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ జరిగినప్పుడు నెంబర్ ఆఫ్ న్యూక్లియై ప్రెజెంట్ ఇన్ ఆల్ఫా స్పిన్ స్టేట్ ఈక్వల్స్ టు ద నెంబర్ ఆఫ్ న్యూక్లియై ప్రెజెంట్ ఇన్ ద బీటా స్పిన్ స్టేట్. సో ఏదో ఒక పొజిషన్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఆల్ఫా స్పిన్ స్టేట్లో ఉన్న న్యూక్లియై బీటా స్పిన్ స్టేట్లో ఉన్న న్యూక్లియై రెండు ఏమవుతున్నాయంటే ఈక్వల్ అవుతున్నాయి. సో ఇలా ఈక్వల్ అయినప్పుడు NMR స్పెక్ట్రా అనేది రికార్డ్ అవ్వదు అనమాట. అంటే మనకి కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అనేది రాదు, ఇంకా ఆగిపోతుంది అక్కడ. సో NMR స్పెక్ట్రా అనేది రికార్డ్ అవ్వాలి అంటే ప్రైమరీ కండిషన్ ఏంటంటే ఆల్ఫా స్పిన్ స్టేట్లో మనకి న్యూక్లియై పాపులేషన్ అనేది ఎక్కువగా ఉండాలి ఈవెన్ కంపేర్డ్ టు బీటా స్పిన్ స్టేట్. కానీ ఒక పొజిషన్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఇక్కడ ట్రాన్సిషన్స్ జరుగుతూ ఉండడం వల్ల ఆల్ఫా స్పిన్ స్టేట్లో ఉన్న పాపులేషన్, అంటే న్యూక్లియై యొక్క పాపులేషన్ అండ్ అదేవిధంగా బీటా స్పిన్ స్టేట్లో ఉన్న న్యూక్లియై పాపులేషన్ రెండు ఏమవుతున్నాయి అంటే ఈక్వల్ అవుతున్నాయి. సో ఇలా ఈక్వల్ అయితే సాచురేషన్ పాయింట్ రీచ్ అయ్యి ఏమవుతుందంటే మనకి NMR స్పెక్ట్రా అనేది రికార్డ్ అవ్వట్లేదు, అంటే మనకి కంటిన్యూస్ స్పెక్ట్రా అనేది రావట్లేదు. అది కంటిన్యూస్ స్పెక్ట్రా మనకి రావట్లేదు అంటే మనం ఏదైనా కాంపౌండ్ దానిలో అనాలిసిస్ చేయడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. కాబట్టి సో అక్కడ ఏం జరుగుతుందంటే ప్రాసెస్ అనేది రిలాక్సేషన్ జరుగుతుంది. అంటే ఈ బీటా స్పిన్ స్టేట్లో ఉన్న పార్టికల్ ఏమవ్వాలి? మనకి మళ్ళీ అగైన్ ఆల్ఫా స్పిన్ స్టేట్కి రావాలి. సో ఎప్పుడు రావాలి అంటే ఈ ప్రాసెస్ అనేది స్పాంటేనియస్గా జరుగుతూ ఉండాలి. అంటే 2 న్యూక్లియై మొత్తం ఈక్వల్ అయ్యేంత వరకు ఉండకుండా, ఆల్ఫా స్పిన్ స్టేట్ నుంచి బీటా స్పిన్ స్టేట్ ఈ రెండు స్టేట్స్ ఈక్వల్ అయ్యేంత వరకు ఉండకుండా ఈ ప్రాసెస్ అనేది ఎలా జరగాలి అంటే స్పాంటేనియస్గా జరుగుతూ ఉండాలి. అంటే సపోజ్ ఆల్ఫా స్పిన్ స్టేట్లో మొత్తం 3 ఉన్నాయి, ఇలాగే ఉన్నాయి అనుకుందాము. సో ఇక్కడ మొత్తం ఓవరాల్ 4 అనుకుంటే న్యూక్లియస్, టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఇక్కడ 3 న్యూక్లియై ఉన్నాయి, ఇక్కడ 1 న్యూక్లియై ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ బీటా స్పిన్ స్టేట్కి న్యూక్లియై వెళ్ళింది, అంటే స్పిన్ ఫ్లిప్ చేసి ఇలా వెళ్ళడం జరిగింది. సో న్యూక్లియై వెళ్ళడం జరిగింది. సో అంటే ఏమవుతుంది? ఇక్కడ ఈ రెండింటి యొక్క పాపులేషన్ ఏమైందంటే ఈక్వల్ అయిపోయింది. సో ఇది ఈక్వల్ అవ్వకముందే ఏం జరగాలి అంటే ఇది అగైన్ మళ్ళీ
ఆల్ఫా స్పిన్ స్టేట్కి వెళ్ళాలి. అంటే ఈ న్యూక్లియస్ ఇప్పుడు మనకు వెళ్ళింది ఆల్ఫా స్పిన్ స్టేట్ నుంచి బీటాకి, అగైన్ ఈ ఆల్ఫా స్పిన్ స్టేట్కి ఈ దీని పక్కన ఉన్న న్యూక్లియస్ అనేది వెంటనే మళ్ళీ ఏమవ్వాలంటే ఆల్ఫా స్పిన్ స్టేట్కి రావాలి. ఓకేనమ్మా. సో ఏం జరుగుతుంది, బీటా స్పిన్ స్టేట్ నుంచి ఆల్ఫా స్పిన్ స్టేట్కి ట్రాన్సిషన్ జరుగుతుంది. సో ఇదిగోండి, ఎ న్యూక్లియస్ ఇన్ అన్ అప్పర్ స్పిన్ స్టేట్ రిటర్న్స్ టు ద లోయర్ స్పిన్ స్టేట్. సో ఇప్పుడు అప్పర్ స్పిన్ స్టేట్ నుంచి లోయర్ స్పిన్ స్టేట్కి వచ్చేటప్పుడు ఇది ఎలాంటి ఎనర్జీని రిలీజ్ చేయకుండా రావాలన్నమాట. నాన్ రేడియేటివ్ ట్రాన్సిషన్ అనేది జరగాలి. ఆల్రెడీ మనం ఫోటోకెమిస్ట్రీలో చదువు ఉంటాము. సో S0 లెవెల్లో ఉన్నది S1 లెవెల్ T1 లెవెల్లో వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుందంటే సింగ్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళడము. సో ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది మళ్ళీ ఏమవుతుందంటే గ్రౌండ్ స్టేట్కి వస్తుంది. సో రేడియేషన్ ప్రాసెస్ అయితే కనుక అక్కడ మనకి ఫ్లోరోసెన్స్ ఫాస్ఫోరెసెన్స్ ఫినామినా జరిగింది. సో నాన్ రేడియేటివ్ ట్రాన్సిషన్ అయితే కనుక సమ్ అదర్ ప్రాసెస్ జరిగినాయి. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆల్ఫా స్పిన్ స్టేట్ నుంచి బీటా స్పిన్ స్టేట్కి వెళ్ళింది ఎనర్జీని తీసుకుని. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీని దగ్గర ఉన్న ఎనర్జీని ఈ పక్కన ఉన్న న్యూక్లియస్కి ట్రాన్స్ఫర్ చేసి ఇది ఏమవుతుందంటే బీటా స్పిన్ స్టేట్ ఆల్ఫా స్పిన్ స్టేట్కి రావడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో ఇక్కడ జరిగేటప్పుడు ఏ ప్రాసెస్ జరుగుతుందంటే నాన్ రేడియేటివ్ ట్రాన్సిషన్ జరుగుతుంది. నార్మల్గా ఏమవ్వాలి, రేడియేషన్ అనేది రిలీజ్ చేస్తూ రావాలి, కానీ ఇక్కడ రేడియేషన్ అనేది రిలీజ్ చేయడం లేదు. ఏం జరుగుతుందంటే నాన్ రేడియేటివ్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. సో ఇక్కడ బీటా స్పిన్ స్టేట్లో ఈ న్యూక్లియస్ అనేది ఎంత టైం ఉన్నది అనే దాన్ని ఏమంటారు అంటే రిలాక్సేషన్ టైం అని చెప్పి అంటారు. ఓకేనమ్మా. సో ఆల్ఫా స్పిన్ స్టేట్ నుంచి బీటా స్పిన్ స్టేట్కి వెళ్ళిన న్యూక్లియస్ అనేది ఇక్కడ ఎంత టైం ఉన్నది అనే దాన్ని ఏమంటారు అంటే రిలాక్సేషన్ టైం అని చెప్పి అంటారు. అండ్ నెక్స్ట్ ఇది బీటా స్పిన్ స్టేట్ నుంచి ఆల్ఫా స్పిన్ స్టేట్కి వచ్చేటప్పుడు ఎలాంటి ఎనర్జీని రిలీజ్ చేయకుండా నాన్ రేడియేటివ్ ట్రాన్సిషన్ కనుక జరిగితే దాన్ని ఏమంటారు అంటే రిలాక్సేషన్ ప్రాసెస్ అంటారు. దాన్నే రేడియేషన్లెస్ రిలాక్సేషన్ అని చెప్పి అంటారు. ఈ రేడియేషన్లెస్ రిలాక్సేషన్ అనేది మళ్ళీ ఫర్దర్గా మనకి 2 టైప్స్గా ఉంది. ఓకేనమ్మా. సో ఈ రేడియేషన్లెస్ రిలాక్సేషన్ అనేది మళ్ళీ ఫర్దర్గా ఎన్ని టైప్స్గా ఉందమ్మా? సో 2 టైప్స్గా ఉంది. అదే ఏంటంటే స్పిన్ లాటిస్ రిలాక్సేషన్ అండ్ నెక్స్ట్ వన్ స్పిన్ రిలాక్సేషన్. స్పిన్ రిలాక్సేషన్. ఓకేనా. సో ఈ రేడియేషన్లెస్ రిలాక్సేషన్ ప్రాసెస్ అనేది ఎన్ని టైప్స్గా ఉందమ్మా? మళ్ళీ ఫర్దర్గా స్పిన్ లాటిస్ రిలాక్సేషన్ అనేది ఒకటి, అండ్ నెక్స్ట్ స్పిన్ రిలాక్సేషన్. సో ఇందులో ఫస్ట్ వన్ స్పిన్ లాటిస్ రిలాక్సేషన్. ఓకేనా. సో ఇక్కడ స్పిన్ లాటిస్ రిలాక్సేషన్ అంటే ఏంటంటే అగైన్ ఆల్ఫా స్పిన్ స్టేటు బీటా స్పిన్ స్టేట్. సో లోయర్ స్పిన్ స్టేట్ అప్పర్ స్పిన్ స్టేట్. లోయర్ స్పిన్ స్టేట్లోనేమో మనం ఇది అప్లై చేస్తున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ H0 అనుకుంటే, సో దానికి అలైన్డ్ డైరెక్షన్లోనేమో సో 3 న్యూక్లియై ఉన్నాయి, అపోజిట్ డైరెక్షన్లోనేమో 1 న్యూక్లియై ఉంది. సో ఓవరాల్ మొత్తం 4 న్యూక్లియై అనుకుంటే, ఇప్పుడు ఆల్ఫా స్పిన్ స్టేట్ నుంచి బీటా స్పిన్ స్టేట్కి ట్రాన్సిషన్ జరిగింది. ట్రాన్సిషన్ జరిగితే న్యూక్లియై ఈ రకంగా ఉంది. వెంటనే ఈ న్యూక్లియై అనేది ఉంది కదమ్మా. సో ఇక్కడున్న ఎవ్రీ న్యూక్లియై ఏమవుతుందంటే ప్రిసైజ్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతిదానికి కూడా ఈచ్ న్యూక్లియైకి మళ్ళీ ఏముంటుంది అంటే ప్రెసిషనల్ ఫ్రీక్వెన్సీ. ఈచ్ న్యూక్లియస్కి మళ్ళీ ఏముంటుందమ్మా మనకి ప్రెసిషనల్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. అంటే ఏమవుతున్నాయి ఇవన్నీ కూడా ప్రిసైజ్ అవ్వడం జరుగుతుంది. సో ప్రెసిషనల్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఈ ప్రెసిషనల్ ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడైతే దీని పక్కన ఉన్న న్యూక్లియస్లు కూడా ఉంటాయి కదమ్మా, దీని నైబరింగ్లో ఉన్న న్యూక్లియస్ ఉంటాయి కదా. సో ఆ న్యూక్లియస్లు ప్రెసిషనల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది వీటికి. అట్ ది సేమ్ టైం రొటేషనల్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. ఈ పక్కన ఉన్న న్యూక్లియస్ అనేవి ఏమవుతాయంటే రొటేట్ అవుతూ ఉంటాయి, వైబ్రేట్ కూడా అవుతూ ఉంటాయి. అంటే ఏమవుతున్నాయి అవి వైబ్రేషన్లోకి రొటేషనల్లోకి ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో ఈ పక్కన సపోజ్ మన సాలిడ్ కాంపౌండ్స్ తీసుకున్నాం అనుకుందాం. సో సాలిడ్స్లో ఏముంటుందంటే లాటిస్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ కంబైన్ మనకు ఒక లాటిస్ అనేది ఫామ్ అవుతుంది. ఆ లాటిస్లో చూస్తే కనుక ఈ పక్కన ఉన్న న్యూక్లియస్లు కనుక తీసుకుంటే ఏమవుతున్నాయంటే ఇవి ఒక టైట్లీ ప్యాకెడ్ లాటిస్లో ఉండడం జరుగుతుంది. సో అందులో ఉన్న వాటికి ఏమవుతుందంటే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. అవి ఏమవుతాయంటే అందులో ఉన్న మాలిక్యూల్స్ అనేవి సో సాలిడ్స్లో అయినా లిక్విడ్స్లో అయినా గ్యాసియస్లో అయినా వైబ్రేషనల్ మోషన్ అనేది ఉంటుంది. అదే సాలిడ్స్లో అయితే కనుక వైబ్రేషనల్ మోషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే లిక్విడ్స్లో అయితే కనుక మీడియంగా ఉండడం జరుగుతుంది. అదే గ్యాసియస్లో అయితే కనుక వైబ్రేషనల్ రొటేషనల్ ట్రాన్స్లేషనల్ మోషన్ 3 ఉంటాయి. సో అవి చాలా ఫాస్ట్గా ఉంటాయి అన్నమాట. అదే ఇక్కడ మనం తీసుకున్న సాలిడ్ కాంపౌండ్స్ అయితే కనుక వీటి యొక్క వైబ్రేషనల్ రొటేషనల్ ట్రాన్స్లేషనల్ మోషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట వీటి మధ్యలో. సో ఇది ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఈ
బీటా స్పిన్ స్టేట్కి వెళ్ళిన ఈ న్యూక్లియస్ యొక్క ప్రెసెషనల్ ఫ్రీక్వెన్సీ అనేది దాని నైబరింగ్ ప్రోటాన్ యొక్క వైబ్రేషనల్ రొటేషనల్ ఫ్రీక్వెన్సీస్కి ఈక్వల్ అయితే సో ఏమవుతుందంటే దాని ఎనర్జీని వీటికి ట్రాన్స్ఫర్ చేసి ఇది ఏమవుతుందంటే గ్రౌండ్ స్టేట్కి వస్తుంది అనమాట. సో ఈ ఎనర్జీని వీటికి ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఇది గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. అంటే రేడియేషన్ ప్రాసెస్ జరిగిందా అంటే జరగలేదు. ఏ ప్రాసెస్ జరిగిందమ్మా? సో రేడియేషన్ లెస్ ట్రాన్సిషన్ అనేది జరిగింది. ఓకేనా? సో దీని ఎనర్జీని వీటికి ఇచ్చేస్తుంది, పక్కన ఉన్న నైబరింగ్ న్యూక్లియైకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నైబరింగ్ న్యూక్లియైకి ఇచ్చి ఏమవుతుందంటే గ్రౌండ్ స్టేట్కి రావడం జరుగుతుంది, అంటే ఆల్ఫా స్పిన్ స్టేట్కి వస్తుంది. సో ఇలాగా ఈ స్పిన్ అనేది పక్కనున్న లాటిస్కి ఎనర్జీని ఇవ్వడాన్ని ఏమంటారు అంటే స్పిన్ లాటిస్ రిలాక్సేషన్ ప్రాసెస్ అని చెప్పి అంటారు. సో ఈ స్పిన్ లాటిస్ రిలాక్సేషన్ ప్రాసెస్ అనేది సాలిడ్స్లో అబ్జర్వ్ చేయడం చాలా కష్టం అనమాట, అంటే చాలా తక్కువగా జరుగుతుంది. ఎందుకు సాలిడ్స్లో తక్కువగా జరుగుతుంది అంటే సో వీటి యొక్క అండ్ సాలిడ్స్లో జరిగినప్పుడు దీని యొక్క టైం పీరియడ్ రిలాక్సేషన్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది. రిలాక్సేషన్ టైం ఎక్కువగా ఉంది అంటే రిలాక్సేషన్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరుగుతుంది అనమాట. ఓకేనమ్మా? స్పిన్ లాటిస్ రిలాక్సేషన్ అనేది సాలిడ్స్లో తక్కువగా జరుగుతుంది అండ్ రిలాక్సేషన్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం రిలాక్సేషన్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది అనమాట సాలిడ్స్లో. సో ఎందువల్ల స్లోగా ఉంటుంది అంటే సో ఇక్కడ జరిగేది ఏంటంటే వైబ్రేషనల్ మోషన్ జరుగుతుంది అన్నాను. సో వైబ్రేషనల్ మోషన్ జరుగుతుంది అంటే సాలిడ్స్లో వైబ్రేషనల్ మోషన్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది, ఎందుకంటే మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే టైట్లీ ప్యాక్డ్గా ఉంటాయి. సో అందులో ఉన్న ప్రోటాన్స్ కూడా ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా టైట్లీ ప్యాక్డ్ అవ్వడం వల్ల వాటి మధ్యన వైబ్రేషన్ జరగాలి అంటే చాలా స్లోగా జరుగుతుంది అనమాట. అదే లిక్విడ్స్లో తీసుకుంటే కనుక ఆ వైబ్రేషనల్ మోషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది, గ్యాసియస్లో తీసుకుంటే ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. సో సాలిడ్స్లో వైబ్రేషనల్ మోషన్ అనేది తక్కువగా ఉండడం వల్ల సో దీని ప్రెసెషనల్ ఫ్రీక్వెన్సీ అనేది సో ఈ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవ్వడం అనేది చాలా స్లోగా జరుగుతుంది అనమాట, టైం పడుతుంది. సో అంటే ఏమైంది, రిలాక్సేషన్ టైం అనేది ఇంక్రీజ్ అయింది. అంటే రిలాక్సేషన్ ప్రాసెస్ అంటే ఇది బీటా స్పిన్ స్టేట్ నుంచి ఆల్ఫా స్పిన్ స్టేట్కి రావడానికి టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది, కాబట్టి రిలాక్సేషన్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరుగుతుంది అనమాట. సో ఇది స్పిన్ లాటిస్ రిలాక్సేషన్. అదే స్పిన్ రిలాక్సేషన్ అయితే కనుక ఆల్ఫా స్పిన్ స్టేట్లో 2 న్యూక్లియస్ ఉన్నాయి. సో అగైన్ ఆల్ఫా స్పిన్ స్టేట్, సో బీటా స్పిన్ స్టేట్. సో ఆల్ఫా స్పిన్ స్టేట్ నుంచి బీటా స్పిన్ స్టేట్కి న్యూక్లియై అనేది వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత దీని యొక్క ప్రెసెషనల్ ఫ్రీక్వెన్సీ అనేది దేనికి ఈక్వల్ అయినా సరే, అంటే ఈ కిందనున్న ఈ ప్రెసెషనల్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అయినా సరే, ఈ పక్కన అయితే కనుక మనకి ఏమవ్వాలి, వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయితేనే దీని ఎనర్జీని దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇది సాలిడ్స్లో చాలా తక్కువగా జరుగుతుంది అని చెప్పాను నేను. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే దీని యొక్క ప్రెసెషనల్ ఫ్రీక్వెన్సీ అనేది దానికి దగ్గరలో ఉన్న ఏ న్యూక్లియైకి ఈక్వల్ అయినా వేరే, అంటే అది ఆల్ఫా స్పిన్ స్టేట్ అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు. సో ఏమవుతుందంటే దీని ఎనర్జీ ఇది గ్రౌండ్ స్టేట్కి వచ్చి దీని ఎనర్జీని దీనికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అప్పుడు అగైన్ ఈ న్యూక్లియస్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అంటే బీటా స్పిన్ స్టేట్కి వెళ్ళిన న్యూక్లియస్ అనేది దీని యొక్క ప్రెసెషనల్ ఫ్రీక్వెన్సీ అనేది ఆల్ఫా స్పిన్ స్టేట్లో ఉన్న న్యూక్లియై యొక్క ప్రెసెషనల్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అయితే ఇది ఏమవుతుందంటే బీటా స్పిన్ స్టేట్ నుంచి ఆల్ఫా స్పిన్ స్టేట్కి వచ్చి దాని ఎనర్జీని ఆ నైబరింగ్ న్యూక్లియస్కి ఇవ్వడం వల్ల సో ఇక్కడ రేడియేషన్ అనేది రిలీజ్ అవ్వలేదు. సో దాని దగ్గర ఉన్న ఎనర్జీని ఏం చేస్తుందంటే పక్కన ఉన్న న్యూక్లియస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ న్యూక్లియస్ ఆ ఎనర్జీని తీసుకుని బీటా స్పిన్ స్టేట్కి వెళ్తుంది. ఈ ప్రాసెస్ అనేది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. సో ఇందువల్ల మనకి కంటిన్యూస్ స్పెక్ట్రమ్ కూడా రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు ఒక స్పిన్ అనేది ఇంకొక స్పిన్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో బీటా స్పిన్ స్టేట్ నుంచి ఆల్ఫా స్పిన్ స్టేట్కి వచ్చింది, రేడియేషన్ లెస్ ప్రాసెస్ జరిగింది. సో దీన్ని ఏమంటారు అంటే స్పిన్ రిలాక్సేషన్ అంటారు. ఈ స్పిన్ రిలాక్సేషన్ని మనం సాలిడ్స్లో ఎక్కువగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే అమ్మా? సో ఇది రిలాక్సేషన్ ప్రాసెస్. థ్యాంక్ యూ.